హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మేము ఏమేమి తినడానికి భోజనం చేసుకున్నాము, అలాగే బేవు ఉగాది పచ్చడి అంటారు కదా, అది ఎలా కలుపుకున్నాము, అందరికీ ఉగాది విషెస్ ఎలా చెప్పాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అయింది, అయినా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాము, ఒక మెమొరీ ఉంటుందని ఈ వీడియో చేశాను. ముందుగా పండగ రోజంటే అంతా అలకేది, తల్లాపు చల్లేది, ముగ్గులు పెట్టేది, ఇవన్నీ చాలా విశేషం కదా. అందుకని నేను గడపకి మరియు తులసి కోట దగ్గర, పారిజాత చెట్టు దగ్గర పసుపుతో అలికాను. ముందరైతే పేడతో అలికేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు పేడ దొరకదు కదా, దాందే ఒక కలర్ దొరుకుతుంది. ఆ కలర్ని నీళ్ళల్లో వేసి ఇంటి ముందంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకున్నాను. తర్వాత ముగ్గులు వేస్తున్నాను గడప పైన. యాక్చువల్ గడప పైన చిన్న చిన్న ముగ్గులు వేస్తాను, ఎందుకంటే మా కుశల అంతా చెడిపేస్తుంది. ఇంకా ఉగాది పండగ ఉంది కదా, దానికి తగిన ముగ్గు వేస్తే బాగుంటుందనేసి ఒక గిన్నె పెట్టి అందులో పచ్చడి, ఉగాది పచ్చడి కలిపినట్టు దానిపైన ఒక స్పూన్ పెట్టినట్టు ముగ్గు వేసాము. దాంతోపాటు ఇప్పుడు మామిడి ఆకులు, మామిడి కాయలు స్పెషల్ కదా, అందుకనే మామిడి కాయల్ని దింపాము. దానికే కొద్దిగా కలర్ వేస్తే బాగుంటుందనేసి మా ఇద్దరు అమ్మాయిలు కలర్ఫుల్గా ముగ్గుని కంప్లీట్ చేశారు. ఇది మా చిన్నమ్మాయి వేసింది చూడండి, ఇది తులసి కోట దగ్గర వేసాము. ఫైనల్గా ముగ్గు ఇలా రెడీ చేసుకున్నాము. ఇంకా గడప పైన కూడా కొద్దిగా కలర్ వేస్తే బాగుంటుంది అనేసి కలర్ వేసాను. నేను వీడియో తీయే లోపలే మా కుశల సగం చెడిపేసింది. ఇది పారిజాత చెట్టు కాడ చిన్నదొక ముగ్గు వేసాము. ఇప్పుడైతే పూలేం కాయవు, కానీ అయినా రోజు చేసేట్లా చేసాము. ఇంకా పొద్దున్నే తలంటూ స్నానం చేసి ఇంట్లో పూజ అంటూ కంపల్సరీ చేస్తాం కదా, మా పెద్దమ్మాయి పూజ చేసేసింది. ఇంకా పండగ ఉన్నందుకు వేప పూలు, మామిడి ఆకు మరి బెల్లము పెట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాను. అది షార్ట్ వీడియోలో చేశాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఇంటి ముందు మామిడి తోరణం కడుతుంటే ఎలాగూ కాయలు చాలా కాసాయి కదా అనేసి కాయలతో పాటు మామిడి తోరణం కట్టాము. తర్వాత ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, దీంట్లో ముఖ్యంగా 6 రుచులు అంటే 6 రుచులు కలిపి చేస్తాము. అవి 6 ఏంటంటే చేదు మరియు తీపి, పులుపు మరియు ఒగురు, తర్వాత కారం మరియు ఉప్పు. ఈ 6 రుచులు కలిపి ఈ పచ్చడిని చేసుకుంటాము. మేమైతే లిక్విడ్ లాగా తాగేలాగా చేస్తాము. ఇంకా పండగ వంట అంటే మీకు తెలిసే ఉంటుంది, అందరి ఇంట్లో ఇలాగే చేస్తారు కదా. ఈ పండగకి మా ఫ్యామిలీలో ఒక్క మెంబర్ కూడా మిస్ కాలేదు, అందరు కలిసి చేసుకున్నాము. లేకపోతే ఎవరో నా కూతురో మా అబ్బాయో ఎవరో ఒకరు మిస్ అయ్యేవాళ్ళము. ఈ పండగకి ఎవరు మిస్ కాకుండా అందరు కలిపి చేసాము. ఈమె మా ఫ్రెండ్, ఈమె కొడుకుకి మా చిన్నమ్మాయిని ఇచ్చింది. ఇద్దరు కలిపి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసాము. అది షార్ట్ వీడియోలో ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ వాణి, కార్తీక్, వాళ్ళ అత్త, మామ అందరు కలిపి వాళ్ళను అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. దాంతోపాటు మహేష్ విద్య కూడా మీకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మా కుశలను మీకు అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పండగ అందరికీ మంచిదే కావాలని, అందరి జీవితంలో తీపే ఎక్కువ ఉండాలని కోరుకుంటూ అందరికీ మరోసారి ఉగాది పండగ శుభాకాంక్షలు. ఇలాగే మా పండగ సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.